నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ప్రస్తుతం ఏపీలో 2019 నాటి ఎన్నికల సీన్ కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లో అధికార పార్టీగా టీడీపీ ఉండేది. కానీ ఎన్నికల సంఘంపై నాడు టీడీపీ చాలా రకాల ఆరోపణలు చేసింది. ఈవీఎంల పనితీరుతో పాటు అప్పట్లో వైసీపీ రిగ్గింగ్ చేసిందని కూడా ఈసీకి ఫిర్యాదు చేసింది. రీపోలింగ్కు డిమాండ్ చేసింది. ఈసీ నుంచి సానుకూలమైన స్పందన రాకపోయినా తామే గెలుస్తామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు నాటి టీడీపీ పాత్రను వైసీపీ పోషిస్తోంది. ఈ ఎన్నికలపై నమ్మకం లేదన్నట్టు ఈసీ ఎన్నికల నిర్వహణలో ఫెయిల్ అయిందని, రీపోలింగ్ నిర్వహించాలని రకరకాలుగా డిమాండ్లు చేస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఉండేవారు. నాడు ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు రావడంతో ఎన్నికలకు ముందు కీలక అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శిని మార్చేశారు. డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ ఐజీని కూడా బదిలీ చేశారు. కీలక జిల్లాల కలెక్టర్లను ఎన్నికల ముందు బదిలీ అయ్యారు. చివరకు కడపలో వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న ఎస్పీకి సైతం స్థానచలనం కల్పించారు. అప్పట్లో ఎన్నికల అక్రమాలపై టీడీపీ నేతలు వరుసగా ఫిర్యాదులు చేశారు. కానీ ఈసీ స్పందించలేదు. అయినా సరే గెలుస్తామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కానీ ఫలితాలు చూస్తే దారుణంగా వచ్చాయి. టీడీపీ నేతల అంచనాలు తారుమారయ్యాయి. గత ఎన్నికల్లో చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైందని, రాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. దీంతో చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగినంత పని చేశారు. అయితే ఇప్పుడు జగన్ తరపున వైసీపీ నేతలు అదే మాదిరిగా రంగంలోకి దిగారు. వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో వైసీపీకి టీడీపీకి పట్టిన గతి పట్టిందన్న కామెంట్స్ ప్రారంభమయ్యాయి. టీడీపీ భారీగా రిగ్గింగ్ చేసిందని, అవకతవకలకు పాల్పడ్డారని వైసీపీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. రీపోలింగ్ కావాలని కోరుతుంది. భయపడినట్లు కనిపిస్తోంది. అయితే ఈ పరిణామాలను చూస్తే నాడు టీడీపీకి ఎదురైనవేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.